అండ్ వెల్కమ్ టు కలకత్తా. దిస్ ఈస్ కోల్కతా. అండ్ మనమైతే ఈరోజు మనం కోల్కతా రోడ్స్ లో ఉన్నాం అనమాట. నైట్ లాడ్జ్ దిగాం అనమాట. చూడండి ట్రామ్ అయితే వెళ్తుంది. మనం నైట్ నుంచి చూడాలనుకుంటున్నాను. ఇప్పుడే ట్రామ్ నుంచి చూస్తున్నాను. ట్రామ్ అయితే ఇప్పుడే వెళ్ళింది. అండ్ మనం ఇప్పుడైతే కోల్కతా స్ట్రీట్ లో అయితే మనం ఒక ఫుడ్ ట్రై చేయడానికి వచ్చాం. ఏంటన్నా ఈ ఫుడ్? దీని పేరేంటి? కచోరీ సబ్జీ. అండ్ మన కచోరీ సబ్జీ ట్రై చేయడానికి వచ్చాం. అండ్ ఇక్కడ ఇది చాలా బాగుంటుంది అంట టేస్ట్. ఇక్కడ మన కచోరీస్ ఉన్నాయి. అక్కడ మనకి సబ్జీ కర్రీ ఉంది. జిలేబీస్ కూడా ఉన్నాయి అనమాట. అండ్ లెట్స్ ట్రై కచోరీ సబ్జీ. कचौड़ी सब्जी सब लोग खाना खाया. एंड फ्रेंड्स కచోరీ సబ్జీని ట్రై చేద్దాం. ఇక్కడ రష్ ఉన్నారు జనాలు మాత్రం. అసలు గ్యాప్ ఇవ్వట్లేదు, తన్నుకుంటూ వెళ్ళిపోతున్నారు. చాలా మంది బ్రేక్ఫాస్ట్ ఇదేనంట. మనకు మళ్ళీ బంగాళదుంప వచ్చింది. మనకు మంచిగా సబ్జీ వేసి అదిరిపోయింది. వెరీ నైస్ అండ్ వెరీ టేస్టీ కచోడీ. మీరు కూడా ట్రై చేయండి. కోల్కతాలో బెస్ట్ ఫుడ్ అనే చెప్పాలి. ఇది చాలా బాగుంది. చాలా బాగుంది. ये कोलकाता का कचौड़ी आलू का सब्जी खाने वाले हम लोग इधर ही कचौड़ी सब्जी खा लेना. అండ్ కచోడీ అయితే మనం ట్రై చేసాం. అండ్ ఇక్కడ స్ట్రీట్ లో మీరు గమనించింది ఏంటంటే ప్రతి ఒక్కరు లైన్ లో వెళ్తున్నారు అనమాట. చూడండి ఎలా లైన్ వెళ్తుందో, ఫామ్ చేసుకుంటే లైన్. నిజంగా ఈ డిసిప్లిన్ అనేది వెరీ హ్యాపీ అనమాట. లైన్ చూడండి ఒక్కరు. అదే మన ఆంధ్రాలో అయితే తెలుసు కదా మీకు, అటు నుంచి ఒకరు ఇటు నుంచి ఒకరు తోసుకొని వెళ్ళిపోతారు అనమాట. మాత్రం ఒక లైన్ లో వెళ్తున్నారు. ఇది మనకు నచ్చింది. చూసిన విధంగా మనం నేర్చుకోవాలన్నమాట. అండ్ ఇక్కడ మనం చూస్తున్నాం కలకత్తా స్ట్రీట్స్ లో టీ అనమాట. మనకి టీ ఇక్కడ చూస్తున్నట్టయితే చిన్న మట్టి కుండలో అయితే టీ వేసేస్తున్నారు. అండ్ వీళ్ళైతే బొగ్గుల మీద అయితే దీన్ని చేస్తున్నారు. అండ్ చూడండి. అండ్ దాంట్లో ఒక వెరైటీ టేస్ట్ వస్తుంది అనమాట. నార్మల్ గా టీ తాగడం వేరు, ఇంకా ఈ బొగ్గు మీద చేసి మన ఒక మట్టి కొండలో టీ తాగడం వేరు. నీట్ గా అల్లం అన్ని వేసి అయితే రెడీ చేశారనమాట. ఇంక మనం దీన్ని అయితే టేస్ట్ చేద్దాం. అండ్ మట్టి కొండలో చాయ్ టేస్ట్ చేద్దాం. అదిరిపోయింది. సూపర్, వెరీ టేస్టీ. మట్టి కొండలో టీ చాలా బాగుంది. అందులో అల్లం వేసి నీట్గా బొగ్గులు భలే కాల్చి ఇచ్చాడు. తప్పకుండా ఈ టీ అయితే మీరు ట్రై చేయాలి కలకత్తాలో. మనకి ఇక్కడ ఒక పెద్ద చపాతీ అయితే తయారు చేస్తున్నారు. పరోటా తీన్ ప్లేట్ మనకైతే అక్కడ పెద్ద పిండి అయితే కామెంట్స్ ఉంచారు ఇక్కడ ఆల్రెడీ. పరోటాని ఎలా కొడుతున్నారు, ఫుల్గా దాన్ని స్మాష్ చేస్తున్నారు. ఇందులో అయితే ఇస్తున్నారు. ఇక్కడ నా పరోటాని 150 grams లెక్క అమ్ముతున్నారు అనమాట. ఇదైతే ముక్కలు చేసి మనకి ఇప్పుడు గ్రామ్స్లో వేస్తున్నారు. పరోటాని మనకి పీసులుగా చేసి ప్లేట్స్లో వేసారు. అండ్ ఇందులో కర్రీ మనకి వేస్తారు. ఏం కర్రీ? బంగాళదుంప బఠానీ కర్రీ వేస్తారు. దీన్ని కూడా ఇక్కడ బ్రేక్ఫాస్ట్ కింద కోల్కతాలో అయితే చాలా ఎక్కువ మంది తింటారు. దాంట్లో మిరపకాయ కూడా వేసారు మనకి.
అండ్ మనం ఇప్పుడు కోల్కతాలో ద బెస్ట్ టిఫిన్ అయితే ట్రై చేయడానికి వచ్చాం అనమాట. అండ్ చాలామంది ఇక్కడ ఈ టిఫిన్ అయితే ట్రై చేస్తుంటారు అండ్ కోల్కతాలో. అండ్ మనకైతే పరోటాతో బంగాళదుంప బఠానీ కర్రీ అనమాట. పరోటా సబ్జీ, చాలా బాగుంది. కర్రీ అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. చాలా చాలా బాగుంది. ఎలా ఉంది? బాగుంది. అండ్ మన పచ్చిమిరపకాయ కూడా ఇచ్చాడు, దీన్ని కారం రాసి మరి ఇచ్చాడు. దీన్ని కూడా తిందాం. నేను కూడా తీసుకున్నాం, చాలా బాగుంది. తినకుండా బాగా నేను కోల్కతాలో వన్ ఆఫ్ ద బెస్ట్ టిఫిన్ అనే చెప్పాలి. మాకైతే చాలా నచ్చింది. మీకు ఎలా ఉంది? చాలా బాగుంది. చాలా బాగుంది. మిరపకాయ అయితే అదిరిపోయింది. ఇంకా ఇది వెరైటీగా చక్కగా ఆంధ్ర కంటే స్పెషల్ ఫుడ్, కొంచెం వెరైటీగా ఉంది. మీరు తప్పకుండా వస్తే మాత్రం ఇది కూడా ట్రై చేయండి. వన్ ఆఫ్ ద స్ట్రీట్ ఫుడ్. అండ్ బ్రెడ్ ఆమ్లెట్ అయితే మన ముందు ఉంది. ఇంకా దీని అయితే టేస్ట్ చేద్దాం. బటర్ కాంబినేషన్లో బ్రెడ్ ఆమ్లెట్ అయితే అదిరిపోయింది. బేసిక్గా దీన్ని మన ఇంట్లో కూడా చేసుకోవచ్చు, కానీ ఇది వెరైటీగా కొంచెం చేశారు. బాగుంది టేస్ట్ అయితే, వెరీ నైస్. అండ్ ఈరోజు వెస్ట్ బెంగాల్ ఫేమస్ అయిన రసగుల్లా అంటారు అనమాట దీన్ని. మనమైతే ఈ స్వీట్ షాప్లో దీన్ని తీసుకున్నాం. దీన్ని అయితే టేస్ట్ చేద్దాం. చాలా బాగుంది, మాటలు రావట్లేదు ఈ స్వీట్నెస్కి. అంత బాగుంది రసగుల్లా. ఇదే రసగుల్లా. అండ్ మనమైతే రసగుల్లా పార్సిల్ తీసుకున్నాం అనమాట మమ్మీ వాళ్ళ కోసం. 3 రసగుల్లాలు, ఒక రసగుల్లా 10 రూపీస్ అనమాట ఇక్కడ పడుతుంది. టేస్ట్ అయితే అదిరిపోయింది. అండ్ మనమైతే ఒక పావు బాజీ చెప్పాం అనమాట బోటింగ్ దగ్గర. పావు బాజీ చేస్తున్నారు. ఎవరెస్ట్ మసాలా వేశారు, అమూల్ బటర్ వేశారు. వాటర్ వేసాడు. అండ్ ఆ కర్రీని అయితే కొంచెం తీసుకొని మనకైతే చేస్తున్నాడు. మన పావు బాజీ మీకు తెలిసిందే, బ్రెడ్ని ఆ కర్రీలో మనం ఉంచుకొని తినాలన్నమాట. ముంబైలో అయితే ఈ ఫుడ్ అయితే బాగా ఫేమస్. ఇక్కడ కూడా చాలా బాగుంటుందని చెప్తున్నారు. దాన్ని అయితే చక్కగా మిక్సింగ్ అయితే చేస్తున్నారు. అండ్ ఆ రోలర్తో దాన్ని దంచుతున్నారు. కర్రీ అయితే మేకింగ్ అవుతుంది. మనకి అక్కడ బాగుంది బ్రెడ్. అండ్ కర్రీని అయితే మనకి ప్లేట్లో వేస్తారు. ఆ కర్రీని అంతటినే ఒక ప్లేట్లో వేస్తారనమాట. అండ్ మన పావు బజ్జీ రెడీ అయిపోయింది. అండ్ మనకి పావు బజ్జీ అయితే ఇచ్చారనమాట. ఎందుకంటే ఈ బ్రెడ్ని మనం మొత్తం 4 పీసెస్ ఇచ్చాడు. అండ్ ఇందులో కర్రీలో మనకి చూడండి, మనకి ఇక్కడ అమూల్ బటర్ వేసాడు కర్రీలోని. అండ్ 4 బ్రెడ్స్ అయితే ఇచ్చాడు. ఆనియన్స్ కూడా వేసాడు మీద. ఇప్పుడు దీన్ని టేస్ట్ చేద్దాం మనం. అదిరిపోయింది. పావు బజ్జీ టేస్ట్ అయితే అదిరిపోయింది. ఈ కాంబినేషన్ బటర్తో అయితే అదిరిపోయింది. ఇంకా చాలా స్మూత్గా అయితే అలాగా మన బ్రెడ్ అనేది అదిరిపోయింది. బాగుంది.